అందరికీ గుడ్ ఈవినింగ్. కొంతమంది వ్యూయర్స్, సార్ మీరు హైదరాబాద్ బ్లూస్ తరఫున తెలుగులో వీడియో మీరు అప్లోడ్ చేయండి సార్. ఉమెన్స్ క్రికెట్ విషయంలో మీరు తెలుగులో వీడియోలు అప్లోడ్ చేశారు, చాలా బాగా మాట్లాడారు. మీకు తెలుగు ఇంత బాగా వచ్చినప్పుడు మీ తెలుగులో ఎందుకు వీడియోలు అప్లోడ్ చేయటం లేదు అనే అప్రిషియేషన్ ఒకటి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ అండి. లాంగ్వేజ్ అనేది నాకు ఇది ముఖ్యం కాదండి, ఎందుకంటే చాలామంది అనలిస్టులు మా ఫ్రెండ్స్ కూడా తెలుగులో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఇంగ్లీష్లో కనుక అప్లోడ్ చేసినట్టయితే వాళ్ళ ఛానల్స్ ద్వారా కూడా నా ఛానల్స్ ద్వారా కూడా కనుక నేను ఇంగ్లీష్లో నా వీడియోలు కనుక అప్లోడ్ చేయగలిగితే వీడియోలకి కొంచెం పాపులారిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఇంగ్లీష్లోనే నా వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి. కానీ మీ సజెషన్ మాత్రం నేను శిరసా వహిస్తాను. ఈ ప్రత్యేకమైన వీడియో తెలుగులో అప్లోడ్ చేస్తున్నాను మీకోసం. నేను మీ సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్, హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ నా ఛానల్ పేరు. నిన్న మొన్న నేను ఒక 2 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ T20 ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగింది. మనం గెలవగానే వెంటనే ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. నా ఇంగ్లీష్లో మాట్లాడిన వీడియోలో ఇండియా ముందు ఫీల్డింగ్ చేస్తే బాగుంటుంది, మంచిది ఆ గ్రౌండ్లో కటక్లో అన్నట్టుగా నేను మాట్లాడాను. అయితే వాడు టాస్ గెలిచి ఇండియాని బ్యాటింగ్ దింపారు. అయితే ఒకవేళ కనుక ఇండియా బ్యాటింగ్ ఆడి ఉంటే 165 రన్లు కొట్టడం పెద్ద కష్టమేం కాదు. ఈ కాలంలో అందరూ T20 ఫార్మాట్లో ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్నారు కాబట్టి. అయితే 175 రన్ల పైన కొట్టాలి, 185, 200 కొట్టినా కానీ మనం టోటల్ డిఫెండ్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను మాట్లాడడం జరిగింది. అదే పాయింట్ నేను రీఎంఫసైజ్ చేశాను. అనుకున్నట్టుగానే మనం 175 రన్లకి మనం ఇన్నింగ్స్ చాలించాము. మనం ఇన్నింగ్స్ పూర్తయింది. 175 రన్లను వాళ్ళు సాధించలేకపోయారు. మరి రాంగ్ డెసిషన్ తీసుకున్నారా వాళ్ళు ఇండియాని బ్యాటింగ్ దింపి అన్నట్టుగా చాలామంది కామెంట్ చేశారు. ఆ గ్రౌండ్ లోపల వాళ్ళ గ్రౌండ్ కండిషన్స్ని వాళ్ళు చదవడంలో ఫెయిల్ అయ్యారని మాత్రం చెప్పక తప్పదు. అయితే టాసు గెలవగానే సూర్యకుమార్ యాదవ్ ఒక అనలిస్ట్ అడిగిన ప్రశ్నకి డ్యూ అనేది ఇప్పటికీ ఉంటుంది, మ్యాచ్ 7 గంటలకి ఆడుతున్నాం కాబట్టి ఈ సీజన్ లోపల. సో ఇండియన్ టీము డ్యూ కండిషన్స్లో ఆడడం అనేది నేర్చుకోవాలి. ఈ కండిషన్స్కి మనం అలవాటు పడాలి. డ్యూ బేసిస్ మీద మనం కనుక డిసిషన్ తీసుకోవడం మొదలు పెడితే అన్నీ మన చేతుల్లో ఉండవు. కాబట్టి మనము ఇట్స్ నార్మల్ ప్రాక్టీస్ లాగా మనము ఏ కండిషన్స్లో ఉన్నా ఆడగలగాలి అనే ఒక ప్రొఫెషనల్ ప్రాక్టికల్ స్టేట్మెంటు నాకు నచ్చింది. సూర్యకుమార్ యాదవ్ చాలా చక్కగా మాట్లాడాడు. అదే విషయాన్ని నేను రీఎంఫసైజ్ చేస్తున్నాను సార్. ఒక వ్యూవర్ అడిగిన ప్రశ్నకి వాళ్ళు టాస్ గెలిచి మనకి బ్యాటింగ్ ఇచ్చారు కాబట్టి మన చేతుల్లో ఏమీ లేదు. అయితే సూర్యకుమార్ ఇండైరెక్ట్గా ఇండికేట్ చేశాడు, ఒకవేళ తను కనుక టాస్ గెలిచి ఉంటే, ఇండియా కనుక టాస్ గెలిచి ఉంటే తప్పకుండా వాళ్ళు ఫీల్డింగ్ అవుట్ చేయబోతారు. నెక్స్ట్ మ్యాచ్ కూడా మనకి న్యూ చండీగఢ్లో ఉంది. పంజాబ్ వింటర్లో ఎంత చల్లగా ఉంటుందో అందరికీ తెలుసు. మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డ్యూ ఒరిస్సా కంటే ఎక్కువ ఉంటుంది, కటక్ కన్నా ఎక్కువ డ్యూ ఉండబోతోంది. అయితే తప్పకుండా మరి టాస్ గెలిచి మన వాళ్ళు ఫీల్డింగే తీసుకుంటారు. మరి ఈ మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి సౌత్ ఆఫ్రికా కూడా ఫీల్డింగ్ ఎంచుకుంటుందేమో, మరొకసారి ఇండియాని మళ్ళీ బ్యాటింగ్ దింపుతుందేమో అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నిస్తారేమో నాకు అనిపిస్తోంది. ఏది ఏమైనా మొన్న మ్యాచ్ లోపల కాంబినేషన్ చూసినట్టయితే స్పిన్నర్స్ ఆడతారు, కుల్దీప్ యాదవ్కి అవకాశం దొరుకుతుంది అన్నట్టుగా నేను మాట్లాడాను. అయితే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి మాత్రమే ఆడారు. వికెట్ కీపింగ్ స్థానంలో జితేష్ శర్మకి అవకాశం ఇవ్వడం జరిగింది. సంజు శాంసన్ విషయంలో మరి ఎందుకు వీళ్ళు వెనక్కి వెళ్తున్నారో నాకు అర్థం కావడం లేదు. 15 మంది స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడు దాంట్లో సంజు శాంసన్ పేరు తప్పకుండా ఉంటుంది. వికెట్ కీపింగ్ ఇక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కాకుండా వేరే ఆర్డర్లో కూడా ఆడగల కెపాసిటీ సంజు శాంసన్కి ఉంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అతను,
అందరికీ తెలిసిన విషయమే. రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్ విషయంలో దేశం మొత్తం ఏకకంఠంతో కోడే కూస్తుంది. సక్సెస్ఫుల్ మిస్టర్ కూల్, సక్సెస్ఫుల్ కోచ్, ఇండియాని ముందు నడిపించాడు. తను ఆడినప్పుడు కూడా ఇండియాని ఆదుకున్నాడు అనే మంచి పేరున్న రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్కి కోచ్ అండి. అటువంటి కోచ్ చేతిలో దిద్దుకుంటున్న సంజు శాంసన్కి అవకాశం ఇవ్వటం లేదండి. ఇది మంచిది కాదు. సంజు శాంసన్కి కాంపిటీషన్ పెట్టి జితేష్ శర్మకి అవకాశం ఇస్తున్నారు. జితేష్ శర్మ టెస్ట్ మ్యాచ్లో ఆడించి సంజు శాంసన్కి T20 ఫార్మాట్ లోపల అవకాశం ఇస్తే మంచిది అన్న ఉద్దేశం అండి. సంజు శాంసన్ వాళ్ళ ఫాదర్ కూడా ఒకసారి కామెంట్ చేశారు, అన్యాయం చేస్తున్నారు మా సన్కి, సరిగా అవకాశాలు ఇవ్వటం లేదు అన్నట్టుగా ఒక కామెంట్ కూడా చేశారు. బికాస్ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని తర్వాత దినేష్ కార్తిక్ వల్ల సంజు శాంసన్ ఎన్నో అవకాశాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ క్యాప్టెన్ అండి, ఒక రెస్పాన్సిబుల్ ప్లేయరు, మెచ్యూర్డ్ ప్లేయరు, చక్కగా ఆడతాడని అందరూ అనుకుంటారు. అయితే అతనికి అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు అనే ప్రశ్న మాత్రం మనం వెయ్యాలి. మరి స్పిన్ అటాక్లో వరుణ్ చక్రవర్తి చక్కగా రాణిస్తున్నాడు. అయితే కుల్దీప్ యాదవ్ని ఎప్పుడు తీసుకురావాలి, ఎటువంటి కండిషన్లు తీసుకొస్తారనే ప్లానింగ్ మాత్రం కంపల్సరీ అవసరం అవుతుంది. అయితే మొన్న మ్యాచ్ గెలిచాం కాబట్టి పంజాబ్లో ఆడబోయే మ్యాచ్, చండీగఢ్లో ఆడబోయే మ్యాచ్ ఇదే టీంతో ముందు వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత ఏమైనా మార్పులు చేయాలంటే మాత్రం మరి ఎక్స్ట్రా స్పిన్నర్ని పట్టుకొస్తారా అన్నట్టుగా నాకు అనిపిస్తోంది. మరి ఎవరిని డ్రాప్ చేస్తారనే సస్పెన్స్. ఏది ఏమైనా సంజు శాంసన్ విషయంలో ఒక కో-అనలిస్టు చాలా పాజిటివ్గా మాట్లాడారు. ఆ విషయాన్ని నేను సమర్థిస్తున్నాను, పూర్తిగా సమర్థిస్తున్నానండి. మరొక విషయము, ఏదన్నా గ్రౌండ్లో ఆడినప్పుడు ఆ గ్రౌండ్లో ఆ స్టేట్లోంచి ఎవరన్నా నేషనల్ ప్లేయర్ ఉన్నాడా, ఇండియాకి ఆడిన ప్లేయర్ ఉన్నాడా? మరి నరేంద్ర హీరవాణి అనే ఒక వరల్డ్ క్లాస్ స్పిన్నరు, ఎక్కువ మ్యాచ్లు ఆడుండకపోవచ్చు. వెస్టిండీస్ ఎగనెస్ట్ అతను 16 వికెట్ తీసిన రికార్డు ఉంది అతనికి, అతని డెబ్యూ మ్యాచ్లో. అలాగే 1990లో ఇంగ్లాండ్ ఎగనెస్ట్ అతను మరి కంటిన్యూస్గా 59 ఓవర్లు వేసిన ఘనత అతనికి ఉందండి. అది ఒక రికార్డ్. అది 59 ఓవర్లు ఒక స్పిన్నర్తో టెస్ట్ మ్యాచ్లో వేయించారు కంటిన్యూస్గా, అంటే బ్రేక్ లేకుండా. అది ఒక రికార్డ్ అని చెప్పాలి. అటువంటి ప్లేయరు ఎన్ని మ్యాచ్లు ఆడినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎన్ని మ్యాచ్లు ఆడినప్పటికీ ఒక ప్లేయర్ని పేరు మెన్షన్ చేయకపోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఇది నేను గమనించిన విషయము. అదే విషయాలు నేను ఇంగ్లీష్లో మాట్లాడాను, మీకోసం మరొకసారి తెలుగులో మాట్లాడుతున్నాను. ఈ వీడియోకి పర్పస్ ఏమిటి అంటే, రేపు జరగబోయే మ్యాచ్ ఇదే టీంతో ఆడబోతున్నారు అనే ఉద్దేశం నేను వ్యక్తపరుస్తున్నాను. ఈ టీంతో ఆడతారు కాబట్టి ఈసారి బిగినింగ్ కరెక్ట్గా ఇవ్వాలి, ఎర్లీ బ్రేక్ తీసుకోకుండా. మరి 20 ఓవర్ల మ్యాచ్ కాబట్టి 175 క్రాస్ చేసి 200 రన్లు కొడితే మళ్ళీ ఈ మ్యాచ్ కూడా మనం కైవసం చేసుకుంటామండి. ఇది నేను చెప్పబోతున్న మాట. ఏదేమైనా కానీ చూద్దాము ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఏమిటి అనేది వేరే అనలిస్టులు ఏం మాట్లాడుతున్నారో విని నేను కూడా నా వీడియోని కరెక్ట్ చేసుకుని నా వ్యూవర్స్ ఏం మాట్లాడుతున్నారో కూడా నేను మెయిల్స్ రిసీవ్ చేసుకుంటున్నాను. నా వ్యూవర్స్కి నేను ఒక మెసేజ్ పెట్టానండి, మీ ఫేవరెట్ ప్లేయింగ్ 11ని పెట్టండి. ఈ రెండవ మ్యాచ్ T20 కన్సర్న్గా నేను ఒక మెసేజ్ ఇచ్చాను. చూద్దాము మా వ్యూవర్స్ యొక్క ఛాయిస్ ఎలా ఉందో, దాన్ని బట్టి నేను నా ప్లేయింగ్ 11 రేపు వీడియో అప్లోడ్ చేస్తానండి. నమస్కారం. రేపు పొద్దున్న వీడియోతో ముందుకు వస్తాను, వీలుంటే ఇవాళ రాత్రి చెప్తాను. ఏదేమైనా కానీ థ్యాంక్స్ అండి. నన్ను ఇంగ్లీష్లో మీరు తెలుగులో అన్నట్టుగా మీరు ప్రోత్సహిస్తున్నారు. తెలుగులో వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఇప్పటి నుంచి 2 వీడియోలు అప్లోడ్ చేస్తాను, ఒకటి తెలుగులో, ఒకటి ఇంగ్లీష్లో. కంటెంట్ సేమ్ ఉండవచ్చు. ఇంగ్లీష్ వ్యూవర్స్కి ఇంగ్లీష్ వీడియో, తెలుగు వీడియో నేను అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ నన్ను గుర్తుపెట్టుకోండి. నా పేరు సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. నా మెయిల్ ఐడి goodluckprasad@gmail.com. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. నమస్కారం.